యూజువల్లీ ఫ్రెండ్స్ మనం ఒకవేళ కీస్ పొగడపోతే మనం ఏం చేస్తాము, మన కీ మేకర్ని తీసుకొస్తాము. వెహికల్ ఒక కీ అనేది మనం డూప్లికేట్ అనేది అరేంజ్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఇది యూజువల్ అందరూ చేస్తారు కదా. కానీ ఫ్రెండ్స్ మీకు ఒక మాట చెప్తాను చూడండి, ఎప్పటికన్నా మీరు డూప్లికేట్ కీస్ అనేది తయారు చేసుకోవద్దండి ఫ్రెండ్స్. ఎందుకంటే డూప్లికేట్ కీస్ మీరు తయారు చేసుకున్నారు అనుకోండి, వెహికల్ ఒకవేళ లాస్ అయితే మన ఇన్సూరెన్స్ లో క్లెయిమ్ రాదండి. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి అండి, మన కీస్ తో పాటు ఒక చిన్న ట్యాగ్ అనేది వస్తుంటుంది చూసారండి, దాని మీద నంబర్ రాసి ఉంటుంది. ఆ నంబర్ మనం షోరూమ్ లో ఇచ్చినా కూడా వాళ్ళు మన కీస్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. కానీ దానికి ముందు మనం ఒక ఎఫ్ఐఆర్ అనేది మనము అనేది లాంచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకు అంటున్నానంటే, ఒకవేళ పొరపాటున ఫ్యూచర్ లో మన వెహికల్ మనము లాస్ అయినా కూడా మనం డూప్లికేట్ కీ అంటే బై షోరూమ్ మనం తీసుకున్నా కూడా ఎఫ్ఐఆర్ లేదంటే కన్నా మనకి ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ కాదండి. ఎవరైతే కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకుంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకైతే మాత్రం వెహికల్ టు వెహికల్ వస్తుందండి. కానీ థర్డ్ పార్టీ వాళ్ళకి మాత్రం ఇవ్వరు. అందుకే ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి, ఎప్పుడన్నా మనం అనుకుంటుంటాము ఊరికే మనం ఇన్సూరెన్స్ తీసుకుంటాం, అంతంత వేలు పెట్టి మనం ఎక్కడ యాక్సిడెంట్ చేయం కదా, మనతో ఏమీ కాదు కదా, థర్డ్ పార్టీ తీసుకుంటాం అనుకున్నాం కదా, ఆ ఆలోచన వచ్చినప్పుడే మనతో పాటు ఒక జరగవచ్చు ఫ్రెండ్స్. సో ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, దేవుని దయ వల్ల మనకి యాక్సిడెంట్ కావడం లేదు. అట్లానే మనం థర్డ్ పార్టీకి అయితే జంప్ కావద్దండి. కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ తీసుకోండి ఫ్రెండ్స్. సో డ్రైవ్ సేఫ్, బీ సేఫ్. జై హింద్, వందే మాతరం.